దండాలండి. వాక్ అండ్ ప్లే యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే తిరుపరూరులో మురుగన్ దేవాలయానికి సంబంధించిన కొన్ని వీడియోలు అనమాట. ఆ మురుగన్ దేవాలయానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ తిరుపరూరు ఎక్కడ ఉంది అంటే చెన్నై నుండి మహాబలిపురం వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. అంటే చెన్నై నుండి మహాబలిపురానికి 2 దారిలో వెళ్ళొచ్చు. ఒకటి తిరువన్మయూర్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. తిరువన్మయూర్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి సిటీ బస్ ఎక్కితే మనల్ని మహాబలిపురం తీసుకెళ్ళిపోతుంది. ఈ దారి అంతా సముద్రం పక్క నుంచి వెళ్తుంది అనమాట. అయితే ఈ దారి కాకుండా ఇంకో దారి ఉంది. చెన్నై బాగా తెలిసిన వాళ్ళకి ఈ దారి బాగా తెలుస్తుంది అనమాట. తాంబరం వచ్చేసి తాంబరం నుంచి వండలూరు వండలూరు మన మహాబలిపురం వెళ్ళొచ్చు అనమాట. వండలూరు జూ అని ఉంటుంది. ఆ వండలూరు జూకి వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ కట్ చేస్తే ఒక రోడ్డు వెళ్ళిపోతుంది. అది తిన్నగా మహాబలిపురం వెళ్ళిపోతుంది అనమాట. మనం కానీ తాంబరం ఈ వండలూరు దారిలో వెళ్ళామనుకోండి, తిరుపరూరు అనే ఒక ఊరు కనిపిస్తుంది అనమాట. ఆ ఊర్లోనే ఈ మురుగన్ గుడి ఉందనమాట. మన అందరికీ తెలిసిందే తమిళనాడులో కుమారస్వామికి చాలామంది భక్తులు ఉంటారనమాట. అడుగడుగున కుమారస్వామి దేవాలయాలు కనిపిస్తాయి. అయితే పురాతన దేవాలయాలు చూడండి, మీరు ఎప్పుడైనా పురాతన రాతి కట్టడాలు చూడంటే అవి ఎక్కువగా కొండ మీద ఉంటాయన్నమాట. 95% పురాతన కుమారస్వామి గుళ్ళన్నీ కొండల మీద ఉంటాయి. ఒక 5% మాత్రమే కింద ఉంటాయి అన్నమాట, నేల మీద. ఇప్పుడు మీరు తిరుపరూరు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న తిరుపరూరు మురుగన్ గుడి కూడా నేలపైనే ఉందన్నమాట. కానీ పురాతన కట్టడం మొత్తం రాతి కట్టడమే అనమాట. ఇక్కడ నేను ఏమేమి గమనించానో మీకు చూపిస్తాను. ఇక్కడ వరండాలు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో. ఆ స్తంభాలన్నీ రాతి స్తంభాలనే అనమాట. అప్పట్లోనే చాలా వరుసగా పేర్చి ఈ విశాలమైన వరండాలు చేశారు. అంటే ఏదైనా విశేషమైన రోజుల్లో, పండుగ రోజుల్లో ఆ వరండాల్లో పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని స్తంభాలను గమనించాను. స్తంభాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. అంటే స్తంభం దగ్గర ఒక గుర్రం శిల్పం, ఆ గుర్రం మీద ఒక వీరుడు ఉన్నట్టు, ఆ గుర్రం కాళ్ళ కింద కొంతమంది ఉన్నట్టుగా చెక్కి పెట్టారనమాట. నేను ఏమనుకున్నానంటే స్తంభం విడిగా, ఆ గుర్రం శిల్పం విడిగా తీసుకొచ్చి చెక్కి అక్కడ పేర్చారేమో అనుకున్నాను. కానీ తర్వాత దగ్గరికి వెళ్ళి తెలిసింది ఏంటంటే ఆ గుర్రం విడిగా కాదు, ఆ స్తంభం విడిగా కాదు, మొత్తం అంతా ఒకే బండరాయి మీద చెక్కారనమాట. ఆ స్తంభం ఆకారం కనిపిస్తుంది కదా మీకు, నేను సన్లైట్లో సరిగ్గా వీడియో చేయలేకపోయాను. ఆ స్తంభం, ఆ గుర్రం అంతా ఒకే బండరాయి మీద. నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటానంటే అర్చకుల వారు ఒప్పుకోలేదు. ఆ మురుగన్ దేవాలయం వెనకాలే ఒక శివాలయం ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ శివాలయమే. ఆ శివాలయంలో కూడా ఇలాంటి స్తంభాలు ఒక 4 ఉన్నాయి చూడండి. బెజ్జాలు, ఈ రంధ్రాలు అన్నీ నేను ఇంకా విడివిడిగా చెక్కారేమో అనుకున్నాను. కానీ ఇదంతా ఒకే బండరాయి మీద ఒక్కొక్క స్తంభాన్ని చెక్కారంట. ఒక్కొక్క బండరాయి మీద ఒక్కొక్క స్తంభాన్ని ఇలా రకరకాల ఆకారాలుగా చెక్కి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. ఆ తర్వాత ఈ స్తంభాల మీద రూఫ్ వేశారు. చాలా బాగా చెక్కారు కదా. ఇక్కడైతే ఈ శివాలయంలో వీడియో తీసుకోవడం నాకు స్పష్టంగా కుదిరింది. చాలా బాగా వచ్చింది వీడియో. కానీ ఇక్కడ మురుగన్ గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోవడం సరిగ్గా రాలేదు. సన్లైట్ అడ్డొచ్చేసింది. దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటానని ఎంత బతిమలాడానో అక్కడ అర్చకుల వారు ఒప్పుకోలేదు. దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకోకూడదు, వద్దు అన్నారు. అసలు ఈ వీడియో కూడా తీయొద్దన్నారు. కానీ మీకు చూపించడం కోసం నేనే దూరం నుంచి ఫోన్లో జూమ్ చేసి వీడియో తీశానమాట. చూడండి చాలా బాగుంది కదా. ఒకే స్తంభంలో ఒక గుర్రం కింద మనుషులు, గుర్రం మీద ఒక వీరుడు, అంతా చక్కడు. మనం ఇలాంటి పురాతన గుళ్ళో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. కింద పైన అంతా చూసుకుంటూ నడవాలి. ఎందుకంటే గడపలు చాలా పెద్దగా ఉంటాయి కదా. కాలు తగిలి ముందుకు పడిపోగలం అనమాట మనం. లోపల మురుగన్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి పెద్ద కోనేరు ఉంది కదా, ఆ కోనేరులో మరమరాల ప్యాకెట్ 30 రూపాయలు కొట్టి కొనుక్కుని ఆ మరమరాలు వేస్తానమాట. చేపలు తింటాయన్నమాట. చాలామంది ఇలాగే వేస్తున్నారు. ఒక 30 రూపాయలు ప్యాకెట్ కొని ఒక సగం మరమరాలు చేపలకి వేసేసి ఇంకా సగం ఉంటే దాన్ని నేను ఆవుకి వేసేసాను అనమాట. బయట చాలా ఆవులు, గోమాతలు ఉన్నాయి కదా, ఆవు తింటుందని ఆవుకి అలా ఇచ్చేసాను. ఒక పక్క ప్యాకెట్ మొత్తం చింపేసి ఆవుకి ఇస్తే అదే లోపల తలకాయ పెట్టుకుని తినేస్తుంది అనమాట. కింద వేస్తే మట్టి పాలైపోతుంది. అది సరిగ్గా తినలేదనమాట. అందుకే నేను కవర్తో పాటిస్తే అదే లోపల తలకాయ పెట్టేసుకుని తినేస్తుంది అనమాట. కవర్ తిందు, లోపల ఉన్న మరమరాలు ఆ పేపర్ మాత్రమే తింటూ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, తిరుపరూరు మురుగన్ గుడి చూశారు కదా ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని ట్రావెలింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి నా ఛానల్లో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అందరికీ దండాలు.